ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. మారనాథ, షాలోమ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ ఉదయ కాలాన్ని, ఈ నూతనమైన దినములో మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించి దేవుని వాక్యం వినడానికని ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకొని, వ్యక్తిగతమైన ధ్యానములో ఇది ఏ వాక్య భాగం మీరు ధ్యానించుకున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఈ దినాల్లో ఏం ధ్యానిస్తున్నారు అనేదాన్ని మీరు కామెంట్ రూపంలో మన యూట్యూబ్లో పెట్టవచ్చు. ఈరోజు నేను పలాని ధ్యానించాను అని చెప్పండి. వీళ్ళంతవరకు సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి. చదవచ్చు, పెద్ద పనేం కాదు. రోజుకు ఒక 4-5 అధ్యాయాలు చదువుకున్నట్లయితే ఇంచుమించు 1000 చిల్లర 1100 అధ్యాయాల లోపు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని సులభంగా మనం పూర్తి చేయొచ్చు. కనుక లేదు అంటే కొత్త నిబంధన మాత్రమే చదవాలనుకున్న చదువుకోవచ్చు. కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి, 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 260 అధ్యాయాలని రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదివినా కానీ మనం అంతా కూడా లేకుండా రోజుకో 3 అధ్యాయాలు మనం సులభంగా 2 అధ్యాయాలన్నా చదవచ్చు. అలా చదివినప్పుడు ఇంచుమించు ఒక 5 మంత్స్ లోపు మనం ముగించవచ్చు. ఒక 3 నెలల్లోనే కొత్త నిబంధన ఎలా పూర్తిగా చదివి పూర్తి చేయొచ్చు, 2 నెలల్లో ఎలా పూర్తి చేయొచ్చు, 1 నెలలో ఎలా పూర్తి చేయొచ్చు అనేటువంటి దాని గురించి నేను ఇంతకుముందు కొన్ని ప్లాన్స్ చెప్పడం జరిగింది. 1 నెలలో కొత్త నిబంధన పూర్తి చేయడం అంటే చేయొచ్చు, కానీ కొంచెం రిస్కీగా ఉంటుంది. 30 రోజుల్లో అంటే ఒక 9 అధ్యాయాలు చొప్పున చదవాలి. లేదంటే 60 రోజులకి ఇంచుమించు 4 అధ్యాయాలు చదవగలిగితే కొత్త నిబంధన పూర్తి చేయొచ్చు. లేదంటే 90 రోజులు మనం పరిమితి పెట్టుకుందాం. 90 రోజుల్లో రోజుకో 3 అధ్యాయాలు చదవగలిగామంటే మనం ఈజీగా కొత్త నిబంధన పూర్తి చేయొచ్చు. జస్ట్ 3 నెలల్లో. అంటే సంవత్సరానికి 4 సార్లన్నా కొత్త నిబంధన పూర్తి చేయొచ్చు. పాత నిబంధన చదవకూడదా అని కాదు, పాత నిబంధన కూడా, కానీ కొత్త నిబంధన చదవడం ద్వారా మరిన్ని విషయాలు, పాత నిబంధన విషయాలు కూడా మనకు కొన్ని అర్థం అవుతాయి. కొత్త నిబంధన సహాయంతో పాత నిబంధన మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 2 నిబంధనలు మనకు కావాలి, బైబిల్ మొత్తం కావాలి మనకు. ఆ 39, ఒక 27, ఆ ఆది కాండము నుంచి మలాకీ వరకు ఉన్నది, ఈ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది మనకు కావాలి. ఇది దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథం అని భావించబడుతుంది. కాబట్టి ఇందులోంచి మనం అమూల్యమైన సత్యాలు మనం తెలుసుకోవచ్చు. ఎంత తవ్వుతున్నా తవ్వే కొలది మనకు తరగకుండా మనకు ఆశీర్వాదాలు దొరుకుతూనే ఉంటాయి, మనం తోడుకుంటూనే ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ కృపాసనాన్ని యేసు క్రీస్తు అనేటువంటి మీ కుమారుని దివ్యనామంలో సమీపిస్తున్నాం. మీ కృపాసనం దగ్గరికి వస్తే మాకు సమయోచితమైన సహాయం దొరుకుతుందని మాకు నమ్మకం. మా నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడివి కాదు. మాకు సమయోచితమైన సహాయం అందించి మాకు కావలసిన భౌతిక, ఆత్మీయ లేదా శారీరక, మానసిక, సామాజిక అన్ని అవసరతలు మేము తీర్చమని అడుగుతున్నాం. ప్రభు తండ్రి, మీకు వందనాలు చేయిస్తున్నాను. ఈ సమయంలో మీ మాటలు వినడానికి సిద్ధపడినట్టు వారందరి కొరకే మీకు చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సేవకులైన వారు ఎవరైనా చూస్తున్నట్టయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి సేవను మీ చేతిలో సమర్పిస్తున్నాం. వారి సేవ ఈ సంవత్సరం చక్కగా విస్తరించగలుగుతూ సాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి, మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ సమయంలో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. మీ దాసుడు యవన బిడ్డ అయినటువంటి తోటపల్లి మనోజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి సంపూర్ణమైన విడుదల మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. ఆ బిడ్డను మీరు దర్శించండి. తండ్రి, మీకు వందనాలు. ఆ బిడ్డ జీవితంలో మీ కార్యం సరే మునుపట్లాగా తాను ఉండాలి.
తన కుటుంబ జీవితంలో మీ కార్యములు జరిగించమని అడుగుతున్నాను ప్రభు. తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు నాయన, వారందరినీ మీ సన్నిధానం చేస్తున్నాం. సనత్ కుమారి సిస్టర్ గారికి ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన నెమ్మదిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రార్థించమని కోరిన వారందరినీ మీ సన్నిధానం చేస్తున్నాం ప్రభు. తండ్రి కొంతమంది స్టంట్లు వేయించుకున్నారు, కిడ్నీలకి, అంతేకాకుండా హార్ట్కి అలా స్టంట్లు వేసుకున్నారు ఉన్నారు. వారందరినీ మీరు దర్శించండి, వాళ్ళకి సంపూర్ణ స్వస్థను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. తండ్రి మీకు వందనాలు. వార్తకి బలహీనతతో ఉన్న వారి కొరకు మీ సంధానానికి వస్తున్నాం అయ్యా. మీకు వందనాలు. శాంతి టీవీ అంతటి కొరకై మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ బృందం కొరకై మీకు వందనాలు. శోభన్ సార్ గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వీక్షకులందరినీ మీ సంధానం చేస్తున్నాం ప్రభు. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారు ఉన్నారు, వారిని మీ సంధానం చేస్తున్నాం ప్రభు. అయ్యా, ఒంగోలులో జాబ్ చేస్తున్నటువంటి మీ దాసులు కె విజయ్ కుమార్ సార్ గారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో, ఒత్తిడితో నలిగిపోతున్నారు. వారి అప్పులన్నీ తీర్చుకోగలటు, వాడికి రావాల్సిన లోన్ రాగలటు సాయం చేయమని అనుకుంటున్నాం. వారి జీవితంలో మీ కార్యం జరిగించమని అనుకుంటున్నాం ప్రభు. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభు. గత వారంలో నైనా మీ దాసురాలు ప్రవీణ సిస్టర్ గారు అనారోగ్యం గురై షుగర్ 600 వరకు వెళ్ళిపోయినప్పటికీ, అనారోగ్యానికి గురైనప్పటికీ మీరు ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీ దాసులు మా ప్రియ సోదరులు దినేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దినేష్ గారి తల్లిగారి పేరేంటో మాకే తెలియదు, కానీ ఆ తల్లిగారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభు, ఈ కార్యం జరిగించండి. ఇంకా వేరు వేరు బలహీనతలతో బాధపడుతున్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్, ఇంకా రకరకాల ట్యూమర్స్తో, ఫైబ్రాయిడ్స్తో, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానం చేస్తున్నాం. మానసిక సమస్యలతో తండ్రి, ఇంకా వేరు వేరు సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు, వారందరినీ మీ సన్నిధానం చేస్తున్నాం. ఆ పరమవైద్యుడా వారందరినీ స్వస్థపరచమని అడుగుకుంటూ సకల ఘనత మహిమ ప్రభావం మీకే అనుభవిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయం బయటికి వచ్చేటువంటి సర్పాలు. సర్పం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ అన్నట్టుగా ఉండదు. సర్పం తిరుగుతూ ఉంటుంది, పొడుగుగా ఉంటుంది కాబట్టి, అది బాగా మెలికలు తిరుగుతూ వెళుతుంది కాబట్టి, అది తెలివిగా తప్పించుకొని తిరగగలదు కాబట్టి, అది అన్ని చోట్లకి తిరిగే అవకాశం ఉంది. 4 ఉదాహరణలు, సర్పానికి సంబంధించిన ఉదాహరణలు, బయటికి వచ్చేటువంటి సర్పాల గురించి. బయటకు వచ్చిన సర్పాలు ఎందుకు వచ్చాయి, రావడానికి కారణం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి, దేహాన్ని వెచ్చబరిచేటువంటి ఆ వేడిని తట్టుకోలేక బయటకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అగ్నికి, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావానికి తట్టుకోలేక, దైవజనుల అభిషేకం ఎదుట నిలబడలేక బయటికి వచ్చేటువంటి మేనిఫెస్టేట్ అయ్యేటువంటి దురాత్మ శక్తులు ఉంటాయి. చేతులు పెడితే ఊగిపోయి, పూనకం వచ్చినట్టు ఊగిపోయి, దొల్లాడుతూ రకరకాలుగా ప్రవర్తించేటువంటి శక్తులు కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఉంటారు, యేసు రక్తమే చేయం అని పలుకుతున్నప్పుడు, యేసునామ ఉచ్చారణ జరుగుతున్నప్పుడు వాటిని భరించలేక వాటికి ఒక టార్చర్ లాగా ఉంటుంది. బయటికి అని దైవజనులు పిలుస్తుంటారు, టచ్ అంటుంటారు, వాళ్ళు రకరకాల పదాలు ఉపయోగిస్తుంటారు. దేవుని సేవకులు వాటిలోకి వెళ్ళడం లేదు. ఏం చెప్పాలి ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోడు. టెక్నిక్ అంతవరకే కానీ దీని గురించి ఏదో ప్రత్యేకంగా స్టడీ చేయాలి, ప్రత్యేకంగా ట్రైనింగ్కి వెళ్ళాలని ఏం లేదు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడి వారి దెయ్యాలను వెళ్ళగొడతారు. అంటే దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి దేవుడు ఏ విధంగా శిష్యులకు ఇచ్చాడో ఈ అంత్య దినాల్లో శిష్యులకు కూడా అలాగే ఇచ్చాడు. దాని గురించి అది హిస్టీరియానో, అది కాదనో, ఇదనో, వాళ్ళు హిప్నటైజ్ అయ్యారనో ఏదో రకరకాలుగా వ్యాఖ్యానించే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాగని దురాత్మ పీడితులైన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి కూడా. వీళ్ళకేదో ట్రైనింగ్ ఇచ్చారు చూసారా, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళ గురించి రకరకాలుగా కొంతమంది క్రైస్తవేతర సోదరులు యూట్యూబుల్లో మాట్లాడుతున్నారు.
ఒకటి దేహాలకు వెచ్చదనం ఇచ్చేటువంటి వేడికి బయటకు వచ్చినటువంటి ఒక సర్పం మెలితే ద్వీపంలో పౌలు గారి చేతికి చుట్టుకోవడాన్ని మనం చూస్తున్నాం. పౌలు గారిని కాటేయాలని, పౌలు గారి మీద ఎందుకు దృష్టి పెట్టింది ఆ సర్పం? సర్పానికి పౌలు ఎవరో తెలుసని కాదు, కట్టె పనులు ఎరుకుంటున్నాడు. ఎవరు ఆ మంట గురించి ఆలోచించలేదు, ఆ మంటను గురించి పెద్దదిగా చేయాలని, ఇంతమందికి ఆ మంట సరిపోదని ఆలోచించలేదు. పౌలు అందరి గురించి ఆలోచించేటువంటి, అందరి యొక్క వెచ్చదనం గురించినటువంటి, భౌతిక వెచ్చదనం గురించి ఆలోచించినటువంటి పౌలు మోపేడు పొలలో ఎరుకొని వచ్చి అలా చేసినప్పుడు అక్కడ జరిగిన విషయం మనం చూసాం. బయటకు వచ్చిన సర్పం. రెండోది నిర్గమకాండము 4వ అధ్యాయం 3వ వచనంలోను 7వ అధ్యాయం 10వ వచనంలోను ఫరో సన్నిధిలో, ఫరో యొక్క అంతఃపురంలో, అన్యుడైనటువంటి ఫరో, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అంతఃపురంలో జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. కర్రలో నుంచి బయటకు వచ్చినట్టు కర్రే పాము అయిపోయింది. ఇప్పుడు కర్ర పాము అయిపోయింది కదా, దాన్ని పట్టుకోవాలన్నా ఏదో భయం. ఎక్కడ కింద పడితే అది పాము అవుతుందో, అలాగని కింద పడలేదు అని పడినప్పుడల్లా పాముగా మారిందని మనం అనలేదు. ఆ సందర్భంలో దాన్ని దేవుడు అలాగ మార్చాడు, తన కర్రనే పాముగా మార్చేశాడు. అహరోను కర్ర విషయం కూడా నాకు తెలియదు. కాకపోతే అహరోను కర్ర పాము మిగతా పాముల్ని మింగివేసింది. మిగతా అనేక మంది మాంత్రికుల యొక్క, తాంత్రికుల యొక్క పాముల్ని, సర్పాల్ని మింగేసింది. వాళ్ళ సర్పాలు కాదు, వాళ్ళ కర్రలు అలా మింగేసింది. అనే సర్పాలు దేవుని యొక్క శక్తి ప్రదర్శన కోసం, ఫరో ముందు ఫరోకి దేవుడు ఎవరో తెలియడం కోసం అలా జరిగిందని అరణ్య యాత్రలు సంఖ్యాకాండంలో, అనగా మూల భాషలో ఉన్నట్టుగా ఇన్ ద విల్డర్నెస్, అరణ్యకాండ అని కన్నడ బైబిల్లో చెప్పన్నట్లుగా ఆ అరణ్యకాండాలు అయితే సంఖ్యాకాండంలో నంబర్స్ అని చెప్పబడినట్టు పుస్తకంలో 21వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని విషకరమైనటువంటి సర్పాలు బయటకు వచ్చేసి అరణ్యంలో ఎక్కడి నుంచి వచ్చామని తెలియదు. అప్పటికి అరణ్య యాత్ర మధ్య భాగంలో ఉన్నారు. ఎక్కడి నుంచో దూరం నుంచి దేవుడు సర్పాలు రప్పించాడు. ఆకాశం నుంచి సర్పాలు ఊడిపడ్డాయని మనం చెప్పలేము. దేవుడు రప్పించాడు, దేవుడు పుట్టించాడు, దేవుడు వాటిని మల్టిప్లై చేశాడు. తన ప్రజలను కరవమని, తన ప్రజలను కాటువేయమని, తన ప్రజల దేహాల్లో విషయాలు ఎక్కించి వాళ్ళని చంపమని. దేవుడు డైరెక్ట్గా చంపగలడు శత్రువుల ద్వారా లేదా ఆయుధాల ద్వారా. కానీ ఇప్పుడు కొత్త విధానములో దేవుడు తన ప్రజల్ని హింసిస్తున్న విధానం. హల్లెలూయా. దేవుని మాటను బట్టి వచ్చాయని. తర్వాత 4వదిగా సర్పము జరుగుతున్న సేవను బట్టి. సేవను చూస్తున్నటువంటి సాతాను ఊరుకోలేడు. సేవ జరుగుతుంటే చూసి సంతోషించేవాడు కాదు. దేవుని సేవ జరగకూడదని, దేవుని సేవ ఆటంకపరచబడాలని, అపవాది ఎవరిని మింగుదమా అని, ఆది సర్పం ఘట సర్పం అని చెప్పబడినట్లు వాడు ఎవరిని మింగుదమా, ఏ సేవకుని మింగుదమా, ఏ పాస్టర్ని మింగుదమా అన్నట్టుగా వాడు తిరుగుతాడు. ఏ సంఘ విశ్వాసుల్ని, సంఘ సభ్యులని మింగుదమా అని తిరుగుతూ ఉన్నాడు. వాడి తంత్రంలో మనం ఎరిగి ఉన్నాము. వాడి తంత్రాల గురించి బైబిల్ బయలుపరిచింది. వాడి తంత్రాల గురించి దేవుజనులు బయలుపరిచారు. 4వదిగా మనం ఆలోచించిన విషయము, దేవుని సేవ జరుగుతుండడాన్ని బట్టి కొంతమంది పాములను ఎత్తిపట్టుకోవాలి, ఎత్తిపట్టుకొని దేవుని శక్తిని ప్రదర్శించాలి. కనుక వాళ్ళ విశ్వాసము వాళ్ళ ఉంది అని, వాళ్ళు విశ్వసించారని, విశ్వాసము వాళ్ళు కలిగి ఉన్నారని తెలియజేయడం కోసం అటువంటి మేనిఫెస్టేషన్ జరగాల్సిన అవసరం ఉంది. అందుకనే బయటికి వచ్చేటువంటి సర్పాల గురించి మనం ఈ 4 ఉదాహరణలు ఆలోచించాం. రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం. స్తోత్రం, హల్లెలూయా. బుక్ ఆఫ్ యాక్ట్స్ 28th chapter verse 5, అనగా అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. అనగా పౌలైతే ఎవరి చేతిని చుట్టుకుందో పాము, ఇప్పుడు ఏం చేయాలబ్బా అని ఆలోచించక, అతడైతే ఆ విష జంతువుని, లేకపోతే ఆ పాముని, ఆ విషపు పాముని అగ్నిలో, తాను పెంచినటువంటి అగ్నిలో
తాను పొలంలో ఏరుకొని వచ్చి పెంచినటువంటి అగ్నిలో దాంట్లో వేసేశాడు. ఆ పాము చచ్చిపోయింది. పాము కాటుకు గురైనటువంటి పౌలు బతికే ఉన్నాడు. 28వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను, మన మూలవాక్యం. తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. బట్ పాల్ shook the snake off, flung it into the fire and suffered no harm at all. Suffered no harm. ఎటువంటి హాని అతనికి జరగలేదు. పాము కాటు వేసింది, కరిచింది, పట్టుకుంది, వేలాడింది. అయినప్పటికీ కూడా విషకరమైన సర్పమే, విషము వెళ్ళింది. విషము ఆయన దేహములో పనిచేయలేదు. ఆయన దేహము దేవుని ఆలయము, దేవుని ఆలయముగా ఉన్నటువంటి ఆ దేహం. ఆయన దేహం మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి యొక్క దేహము దేవుని ఆలయమే. పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నటువంటి దేవాలయము. అనగా పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ నివసించేటువంటి ఆ గర్భగుడే, అనగా ఆ లోపల గుడే, ఆ అంతర్భాగమే, లేకపోతే మనిషిలో ఉన్నట్టు అంతర్భాగమే ఆలయమని, ఆత్మదేవుని ఆలయమని మనం తెలుసుకున్నాం. మన దేహాలు దేవుని ఆలయాలు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ దేహము నల్లటి దేహం కావచ్చు, తెల్లటి దేహం కావచ్చు, పుట్టి దేహం కావచ్చు, పొడుగు దేహం కావచ్చు, ఈ దేహము దేవుని ఆలయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు 28వ అధ్యాయము 5వ వచనంలో నేను దీంట్లో కూడా బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమా చదువుతాను, వాడుక భాషలో కూడా చదువుతాం. హౌఎవర్, ఏది ఏమైనప్పటికీ, వాళ్ళు ఏది మాట్లాడుకున్నప్పటికీ, ఇతడు నరహంతకుడని మాట్లాడుకున్నా, ఇతడు మంచోడు కాదని మాట్లాడుకున్నా, న్యాయము, న్యాయ దేవత ఇతన్ని విడిచిపెట్టదనుకుని మాట్లాడినా, ఏది ఏమైనప్పటికీ, హౌఎవర్ he shook off the creature into the fire and was not harmed. The creature was harmed, but this man of God was not harmed. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాయబడింది, తనేం పట్టించుకోలేదు. అనవసరంగా పాము జోలికి వెళ్ళామే, అనవసరంగా ఈ కట్ల జోలికి వెళ్ళామే, అరిస్తారుకు చెప్పినా బాగుండేది, లూకా గారికి చెప్పినా బాగుండేది, లూకా గారు వెంటనే వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారను, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులే, అతిథి మర్యాదలు చేసినట్టే స్థానికులే ఏదైనా పాము విషానికి విరుగుడుగా ఏదైనా ఏమంటారు పసరులో లేకపోతే ఆకులు సంబంధించిన వేస్తారనుకుంటే ఏం చేయలేదు. వాళ్ళు చూస్తున్నారు, న్యాయం అతన్ని విడిచిపెట్టలేదు. అవును, న్యాయము మనల్ని విడిచిపెట్టదు. అన్యాయం మనల్ని విడిచిపెడుతుంది. అన్యాయం మనం వదిలేసుకుంటాం, కానీ న్యాయం అతన్ని, న్యాయం మనల్ని, న్యాయము దేవుని బిడ్డల్ని విడిచిపెట్టదు. అన్యాయపు తీర్పు జరగవచ్చు, కానీ ఒకరోజు న్యాయాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. న్యాయము అతన్ని విడిచిపెట్టదు. అవును, చూద్దాం విడిచిపెడుతుందో లేదో. మరి న్యాయాన్ని దేవతగా భావించి, న్యాయాన్ని దేవుడిగా భావించి, దికే అనబడినటువంటి ఆ గ్రీకుల యొక్క దేవతగా వాళ్ళు భావించారు. పామును దేవతగా భావించింది. సరే, ఇప్పుడు ఆ పాము దేవత ఏమైపోయింది? ఆ నాగదేవత, సర్పదేవత ఏమైంది? మంటలో పడి కాలిపోయిందిగా. అనగా వాళ్ళు ఒప్పుకోవాలి కదా, వాళ్ళు అంగీకరించాల్సిన విషయమే కదా. ఆ పాములో శక్తి లేదు. ఏమన్నా శక్తి ఉంటే ఈ మనిషిలో ఉంది. ఆ పాము శక్తి కలిగినది అయితే ఆ మంటలోంచి తప్పించుకోలేక మాడిపోయిందే. దేవుని సన్నిధిలో, లేకపోతే గిద్యోను దాగోను దేవాలయంలోని విగ్రహమును ధ్వంసం చేశాడు. ఫిలిష్తీయుల యొక్క దాగోను దేవాలయములో నిబంధన మందసము పెట్టినప్పుడు జరిగిన విషయాలను మనకు తెలుస్తున్నాయి. విగ్రహముల కన్నా దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు విగ్రహం కాదు అనే విషయాన్ని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోండి. విగ్రహాలు మానవ కల్పితాలు. దేవుడు అనేది ఎవరు కల్పితం చేస్తే, ఎవరు కలిగిస్తే, ఎవరు సృష్టిస్తే వచ్చిన వాడు కాదు. ఆయన సృష్టించబడిన వాడు కాదు. సృష్టించేవాడే తప్ప సృష్టించబడిన వాడు కాదు. స్తోత్రం. కాబట్టి దేవుని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం. నిన్న బయటికి వచ్చిన సర్పాల గురించి మనం మాట్లాడితే, ఈరోజు సంహరించబడాల్సిన సర్పాలు, సంపబడాల్సిన సర్పాల గురించి, జాడించబడి అగ్నిలో వేయబడి కాల్చబడాల్సిన సర్పాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక 4 సర్పాల గురించి
4 విధాలైన సర్పాల గురించి, 4 విధాలైన సర్ప అనుభవాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అవి కాల్చివేయబడాలి, అవి చప్పబడాలి. స్తోత్రం, హల్లెలూయా. 28వ అధ్యాయము 4వ వచనం. సంహరించబడాల్సిన సర్పం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, ఎవరి చేతిని వేలాడినటువంటి ఆ జంతువు అతని చేతిని, పౌలు అనేటువంటి వ్యక్తి యొక్క లేకపోతే సేవకుని చేతిని చుట్టుకున్నప్పుడు, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాడు, న్యాయం అతన్ని బ్రతకలేదని తమలో తాము చెప్పుకున్నది లూకా గారు వినేశారు. వారిలో వాళ్ళు వాళ్ళ భాషలో, లేకపోతే ద్వీపవాసులో కొత్త భాషలో, రోమ భాషలోనో, లేకపోతే ఇంకా ఏదైనా యాసతో కూడుకున్నటి రోమా భాష, యాసతో కూడుకున్న మరే భాష వాళ్ళు ఏదో మాట్లాడేశారు. దాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇప్పుడు ఏదైనా కామెంట్ చేయకుండా ఉంటారా, వీళ్ళు ఏదైనా మాట్లాడకుండా ఉంటారా, వాళ్ళు ఏదో మాట్లాడేశారు. స్తోత్రం, హల్లెలూయా. 1, వాళ్ళ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో చూడండి. అజ్ఞానం, న్యాయము ఒక సర్పరూపంలో ఉందని భావించి, న్యాయమే సర్పరూపంలో వచ్చిందని భావించి వాళ్ళు మోసపోయారు. వాళ్ళ యొక్క వేదాంతం, వాళ్ళ యొక్క మత సిద్ధాంతం అయింది. గమనించాల్సిన విషయం, మొట్టమొదటి విషయం, అజ్ఞానం అనేది ఒక సర్పంలాగా మనల్ని కాటు వేస్తుంది. అజ్ఞానం అనేది సర్పంలాగా వాళ్ళని పొజెస్ చేసింది. మన దేహంలో సర్పరూపంలో ఉండి కుండాలిని అనేటువంటి దాగి ఉన్నటువంటి శక్తి ఉందని కొంతమంది క్రైస్తవేతర బోధకులు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని లేపాలని, ఏదో చేయాలని ఏదో చెప్తున్నారు. 1, అజ్ఞానపు సర్పాన్ని మనం సంహరించాలి. అంటే అజ్ఞానాన్ని చంపివేయాలి. ఇది వాస్తవం కాదు, ఇది సత్యం కాదు, ఇది అసత్యము అని నిరూపించాల్సిన బాధ్యత మనకుంది. సత్యానికి అసత్యానికి మధ్యలో మనకు తేడా తెలుసు. సత్యాన్ని అసత్యమని, అసత్యాన్ని సత్యమని మనం భావించడం లేదు. అలా భావిస్తే మనకు శ్రమ. హల్లెలూయా, స్తోత్రం. 1 మనం ఆలోచిస్తుంటే మాట, అజ్ఞానపు సర్పం. వాళ్ళ యొక్క మాటలు ఇవన్నీ చూసినప్పుడు పౌలు నవ్వుకొని ఉండొచ్చు, ముస్లిం నవ్వుకో ఉండొచ్చు, అయితే లూకా గారు, అరిస్తార్కు గారు, వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఏదో దైవ కార్యం జరగబోతుంది, పౌలు ద్వారా దైవ కార్యం జరుగుతుంది. పౌలు చచ్చిపోవడానికి, ఒకవేళ పౌలును చంపడం దేవుని చిత్తం అయితే సముద్రంలో చంపాల్సిన దేవుడు ఈ ద్వీపానికి తీసుకొచ్చి ఎందుకు చంపుతాడు? పౌలుకు వాగ్దానం ఉంది, పౌలుకు నిబంధన ఉంది, పౌలుకు ప్రవచనం ఉంది. కైసరు ఎదుట నిలబడాలి. కైసరు ఎదుట నిలబడుతున్నప్పుడు ఈ సర్పాలు మనల్ని ఏం చేయలేవు. నిలబడాలి అని స్వర్గం నిర్ణయించినప్పుడు, నిలబెట్టాలని స్వర్గం నిర్ణయించినప్పుడు మనల్ని కాటు వేసినా లేకపోతే మనల్ని ఏం చేసినా కానీ సర్పాలు మనల్ని మరణానికి గురి చేయలేవు. 1, అజ్ఞానపు ప్రజల యొక్క, అనాగరికుల యొక్క అజ్ఞాన సర్పాలు సంహరించబడాలి. అక్షార్థంగా కాదు, అజ్ఞాన సర్పాలని జాడించి వేయాలి, షేకప్ చేయాలి. సమస్యను పట్టుకుంటూ చూస్తూ కూర్చోవద్దు, ధ్యానిస్తూ కూర్చోవద్దు. సమస్యను జాడించి వేయండి, దాన్ని విదిలించి వేయండి, దాన్ని అగ్నిలో వేయండి. అది అక్కడ కాలిపోతుంది. అది ఉండాల్సిన చిరునామా. అది నీ అనర్థము యొక్క చిరునామా అగ్నే. అనర్థపు చిరునామా అగ్నే కానీ నీ ఆత్మ కాదు, నువ్వు కాదు, నీ ఆలోచనలు కాదు. 2వ విషయం, 28వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, వారు అతని శరీరము వాచునో అవును, అతని శరీరం వాస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? అతను చస్తే, కింద పడి చస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? అరే ఎవరో ఏంటో మరి ఇక్కడికి వచ్చి చచ్చిపోవడం ఏంటి? సముద్రంలో చచ్చిపోకుండా ఎక్కడో ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్లాల్సిన వాడు ఇక్కడికి వచ్చి చనిపోవడం ఏంటని ఆలోచించాల్సింది పోయి, వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెందిన రోజుల్లో లూకా గారు ముందుకు రాలేదు. అదే సమయంలో ఆ గ్రామస్తులు లేకపోతే ఆ ద్వీపస్తులు వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ కోసం ముందుకు రాలేదు. కానీ పరలోకంలోంచి ట్రీట్మెంట్ జరిగింది. స్వర్గము ట్రీట్మెంట్ చేసింది, స్వర్గము మందునిచ్చింది, గిలాదులోని తైలాన్ని పూసింది, స్వస్థపరుచి యెహోవా అక్కడ కార్యం చేశాడు. యెహోవా రాఫా అక్కడ కార్యం చేశాడు. అతడు చనిపోయింటే ఆ ద్వీపంలో అతనికి దేవుని నామానికి అవమానం కలిగిండేది. అతడు బతికి పరిచర్య చేశాడు, కొంతమందిని బతికించాడు ఆత్మీయంగా. దానివల్ల దేవుని నామానికి మహిమ కలిగింది. పాములు మనల్ని ఏమి చేయలేవు. స్తోత్రం, హల్లెలూయా. సర్పాలు మనల్ని ఏమి చేయలేవు. 2వది అపార్థము అనేటువంటి సర్పం. అజ్ఞానపు సర్పాన్ని సంహరించాలి, అంతం చేయాలి. 2వది అపార్థం చేసుకుంటారు, మనం నరహంతకులమని.
ఒకప్పుడు నరహంతకుడే, కొన్ని హత్యలకు సాక్షిగా మిగిలిన వాడే, స్టెఫను హత్యకు కారణమైన వాడే. కానీ తను పశ్చాత్తాపడి 30 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు అతను హంతకుడని ముద్ర వేయబడడంలో ఎటువంటి అర్థం లేదు. అపార్థం చేసుకున్నాడు. ప్రజలు మంచోడు కాదు అని అంటారు, కానీ ప్రజలతో మనం డీల్ చేసేదాన్ని బట్టి లేదండి మా అభిప్రాయం మార్చుకుంటున్నాం. యువర్ గుడ్ మ్యాన్, యువర్ గుడ్ సిస్టర్, యువర్ గుడ్ బ్రదర్ అని చెప్పాలి మన గురించి. రెండోది, అపార్థపు సర్పాలను మనం అంతం చేయాల్సిన అవసరం ఉంది, సంహరించాల్సిన అవసరం ఉంది. ఒకటి అజ్ఞానపు సర్పాలని, రెండోది అపార్థపు సర్పాలని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 8, 9 వచనాలు. దేవుని స్తోత్రం. ఈ 2 వచనాల్లో మనం చూస్తున్న మాట అనారోగ్యం కనిపిస్తుంది. ఆ ద్వీపంలో రోగులు ఉన్నారు. శీతాకాలం కొన్ని జబ్బులు ఎక్కువ వస్తాయి, అలాగని ఎండాకాలం జబ్బులు రావని కాదు. పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేద చేతను బాధపడుతూ పండుకొని ఉండేను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. చేతులుంచి ప్రార్థన చేశాడని కాదు, ప్రార్థన చేసి చేతులుంచి స్వస్థపరిచాడు. పౌలు స్వస్థపరిచాడని కాదు, పౌలు ద్వారా దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. యేసు నామములోని శక్తి ఆ వ్యక్తిని బాగు చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, అనారోగ్యపు సర్పాలను మనం జాడించి, అనారోగ్యాలని గురించి ఆలోచిస్తూ దాన్ని ఏదో హైలైట్ చేస్తూ అక్కడిక్కడికి దానికోసం దాన్ని బట్టి పరిగెత్తకుండా అజ్ఞానపు సర్పాన్ని అంతం చేయాలి, సంహరించాలి. రెండోది అపార్థపు సర్పాన్ని, మూడోది వచ్చేసి అనారోగ్యపు సర్పాన్ని మనం జాడించాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనం. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. పౌలు ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పటిదాకా ఏదో కొద్దిగా అధైర్యం, ఏదో అసంతృప్తి, ఏదో బాధ, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏదో భయం. కానీ ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. సహోదరులను చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 27వ అధ్యాయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం గురించి రాయబడింది. అధైర్యము అనేది ఒక సర్పంలాగా మన జీవితంలో ప్రవేశించడం, మనల్ని కాటు వేయాలని చూస్తున్నప్పుడు అధైర్యానికి చోటు ఇవ్వకుండా ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అనగా నాలుగవదిగా అధైర్యపు సర్పాన్ని జాడించి అగ్నిలో వేసి అంతం చేయాల్సిన అవసరం ఉంది. సంహరించబడాల్సినటువంటి సర్పాలు, ఒకటి అజ్ఞాన సర్పము, రెండోది అపార్థ సర్పము, మూడోది అనారోగ్య సర్పము, నాలుగోది వచ్చేసి అధైర్య సర్పం. వీటిని అంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషకరమైన జీవులని, విషకరమైన అనుభవాల్ని మనం అంతం చేసి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.